హాయ్ హలో ఎవ్రీవన్. సో ఇది సెకండ్ వీడియో అండి. సిప్ గురించి మనకు బెనిఫిట్స్ సిప్ అండ్ నేను ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఈ సిప్ మనము ఈ సిప్ ఈ సిప్ ప్లాన్ మనం ఇవ్వడం ద్వారా మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇక్కడ చూడండి, నేను క్లియర్గా మీకు ఇక్కడ రాశాను. టాటా ఏఐ అడ్వైజర్ ఉంది కదండి. సో మనకు ఎగ్జామ్ రాసి కోడ్ వచ్చిన తర్వాత మన పొజిషన్ ఏంటి అని అంటే టాటా ఏఐ అడ్వైజర్ ఎన్ఎల్ఏ అంటే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ మన పొజిషన్ న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్. సో న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్ ఇప్పుడు ఏదైనా సరే మనం ఏంటి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా కొన్ని ఫ్యామిలీస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి ఫినాన్షియల్గా. సో మన నియర్ అండ్ డియర్ మన రిలేటివ్స్ ఎవరైనా మంచి ఎంప్లాయీస్ ఉండి మంచి బిజినెస్ చేస్తూ మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళని మనం క్యాచ్ చేయాలి, ఒక లిస్ట్ రాసుకోవాలి. సో ఎవరైతే మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారో, జాబ్స్ ఉన్నారో, ప్లస్ ఇంకా ఈవెన్ అగ్రికల్చర్ చేస్తూ కానీ డిఫరెంట్ బిజినెస్లు చేసే వాళ్ళు కానీ ఎవరైనా మన నియర్ అండ్ డియర్స్ ఉంటే వాళ్ళ లిస్ట్ వాళ్ళ నేమ్స్ రాసుకొని, సో ఈ పర్సన్కి ఈ ప్లాన్ మనం చెప్పొచ్చు అనే విధంగా మనం ఒక లిస్ట్ రెడీ చేసేసుకొని వాళ్ళకి బై ఫోన్ కాల్స్ నుంచి కానీ వాళ్ళతో టైం తీసుకోవాలి. వాళ్ళకు కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం వాళ్ళని అడిగే టైం తీసుకుని, సో వాళ్ళకి ఆ ప్లాన్ మనం మొబైల్లో నుంచి కానీ లేదా డైరెక్ట్గా కలిస్తే ఇంపాక్ట్ బాగుంటుంది. ఆ పర్సన్ డైరెక్ట్గా కలిసి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్లీ మన పొజిషన్ ఏంటి అంటే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్లో మనము ఏదైనా ఒక యాక్టివేషన్ అంటే ఏదైనా ఒక పాలసీ లాగిన్ చేసాము వేరే వాళ్ళది ఎవరిదైనా మన కోడ్ అండర్లో అంటే మనకు కమిషన్ ఎంత వస్తుంది అని అంటే 14% కమిషన్ అనేది వస్తుంది. సో ఇది కాదు మన గోల్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను గోల్ అని రాశాను కదండి. మన గోల్ ఏంటి అని అంటే ఇమ్మీడియట్గా ఎన్ఎల్ఏస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కోడ్ వచ్చి ఇంకా యాక్టివేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఎల్పి అయిపోవాలి. ఎల్పి అంటే లైఫ్ ప్లానర్ అయిపోవాలి. ఈ లైఫ్ ప్లానర్ అవ్వాలి అని అంటే మన టార్గెట్ ఏంటి, మన గోల్ ఏంటి అంటే 2 lakhs ఈపీ చేయాలి. 2 lakhs ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం. ఇక్కడ నేను క్లియర్గా రాశాను కదా 2 lakhs ఈపీ అని. సో ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం. సో ఇది ఏ విధంగా ఈ ఈపీని మనం కలెక్ట్ చేయగలుగుతాం అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇమీడియట్గా కావాల్సిన పొజిషన్ ఏంటి అంటే లైఫ్ ప్లానర్ అవ్వాలి. లైఫ్ ప్లానర్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటేసారి మన కమిషన్ ఫస్ట్ నెంబర్ వేసి ఇక్కడ రాసింది కదా 31.5% మనకు కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మన పాలసీ ఏదైనా లాగిన్ చేస్తే మనకు దాదాపుగా 31,500 రూపాయలు అంటే ట్యాక్స్ కట్ దాదాపుగా 31,000 అనేది మనకు కమిషన్ వస్తుందండి. ఫస్ట్ పాయింట్ ఇది. ఎల్పి అయితే దానికి వచ్చే బెనిఫిట్స్. తర్వాత మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ ఎంపీఏ అంటే మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్. ఇది కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1,25,000 ఈపీ కనుక ఈ మంత్లో మనం చేస్తే దాదాపుగా 7,000 ఎక్స్ట్రా ఈ మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ కింద మనకి ఇస్తాడు. మనకు వచ్చే 31.5% కాకుండా మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ 7,000 ఎక్స్ట్రా వస్తుందండి. 1,25,000 ఈపీ కనుక చేస్తే ఆ ఈపీ ఇంకా 2,25,000 ఈపీ కనుక మనం పెంచుకుంటా పోతే మనకు ఈ మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ కూడా అది డబుల్ అవుతుంటుందండి. మనం ఎంత చేసుకుంటామంటే ఇది కూడా ఆ రేంజ్లో డబుల్ అవుతుంటుంది. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. మనం ఎల్పి అవ్వడం ద్వారా ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వీళ్ళు పెడతా ఉంటారండి. అదర్ కంట్రీస్ కానీ ఇండోర్లో కానీ డిఫరెంట్ ట్రిప్స్ పెడుతుంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్లైట్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే హ్యాపీగా వాళ్ళు తీసుకొస్తారు. మనం ₹1 ఖర్చు పెట్టేది ఉండదు. సో అట్లాంటి ట్రిప్స్ మనకు ఎలిజిబుల్ అవుతాం ఎల్పి అవ్వడం ద్వారా. కాంటెస్ట్లు కానీ ఇవన్నీ ఎలిజిబుల్ అవుతామండి. సో అదేవిధంగా ఎల్పి ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కావాలి. ఎల్పి కావాలంటే ఏ ప్లాన్ మనం ఇస్తే ఎల్పి ఈజీగా అయిపోతాం అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎల్పి తర్వాత ఎస్ఎల్పి అవ్వాలి. ఎస్ఎల్పి అంటే సీనియర్ లైఫ్ ప్లానర్. ఎవరైనా అగ్రెసివ్ చేయగలిగితే ఎస్ఎల్పి కొడితే సూపర్ అండి. ఎస్ఎల్పి కొడితే ఏమవుతుందని అంటే
మీరు చేసిన పాలసీస్కి 3-4 రోజుల్లోనే పే అవుట్, అంటే కమిషన్ పే అవుట్ 3-4 డేస్లోనే కమిషన్ పే అవుట్ వస్తుంది. ఇది ఎంత అమేజింగ్ కదా. జస్ట్ ఈ రోజున ఒక 2-3 పాలసీలు లాగిన్ చేసిన 2 లేదా 3 ఒక పాలసీ లాగిన్ చేస్తే నెక్స్ట్ మీకు 3 డేస్లో అమౌంట్ పడిపోతుంది అన్నట్టు. ఇది అమేజింగ్ కదా ఎస్ఎల్పి అయితే. సో ఈ విధంగా మనం గోల్ సెట్ చేసుకొని దీంట్లో చేసుకుందామంటే మంచి కమిషన్స్ ఉంటాయి, మంచి ఇంటర్నేషనల్ కాంటెస్ట్లు ఉంటాయి, ట్రిప్స్ ఉంటాయి, మనం ఎంజాయ్ చేయొచ్చు. టాటా ఏఐఏ అడ్వైజర్గా మనం మంచి ఎంజాయ్ చేయొచ్చు అండి. సో ఇది నేను ఏ విధంగా మనం అవ్వచ్చు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ మళ్ళీ సిద్ధి 2.0లోకి వెళ్ళిపోదాం. సో సిద్ధి 2.0లో ఈ విధంగా సిప్పు అనేది మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఎండోమెంట్ ఆప్షన్ పెట్టానండి. రమేష్ అనే వ్యక్తికి 35 years అనే ఈ వ్యక్తికి నేను ఇస్తున్నాను. సో ఇక్కడ యాన్యువల్ ప్రీమియం 36,000 ఉంది కదండి. 36,000 కాస్త నేను 1 lakh చేస్తున్నానండి. 1 lakh బేస్ ప్రీమియం అంటాం దీన్ని. గుర్తుపెట్టుకోండి, ఈ యాన్యువల్ ప్రీమియం అనేది ఇది 1 lakh పెట్టాను కదా, ఇది బేస్ ప్రీమియం. బేస్ ప్రీమియం వేరే, రైడర్ ప్రీమియమ్స్ వేరే. నేను రైడర్స్ యాడ్ చేశాను కదా ఫస్ట్ వీడియోలో, ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను. సో ఆ రైడర్ ప్రీమియం కూడా యాడ్ అవుతుంది. సో ఈ 1 lakh అనేది బేస్ ప్రీమియం అండి. యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారి మనం పే చేస్తాము. సో ఆయన ఏజ్ 35 years, ఈ పాలసీ టర్మ్ కూడా 35 years పెట్టాము. సో ఈ 35 years పెట్టినాం కాబట్టి ఆయన ఏజ్ 70 వచ్చినప్పుడు మెచ్యూరిటీ అవుతుంది. ఇన్ బిట్వీన్లో ఏమైనా రిస్క్ అయినప్పుడు బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. సో 12 years ప్రీమియం పేమెంట్ 12 years. సో దీంట్లో మనం ఏమి యాడ్ చేస్తున్నాం, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ యాడ్ చేస్తున్నాం. ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాడ్ చేస్తున్నాం. ప్లస్ బెనిఫిట్ ప్రొటెక్షన్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి యాడ్ చేసినాం కదా. యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ పైన క్యాలిక్యులేట్ ఈపీ అని ఉంది కదా, ఈపీని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఈపీ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా మన కింద బేస్ ఈపీ 175 అంటే 1 lakhకి బేస్ ప్రీమియం అని చెప్పాను కదండి. బేస్ ప్రీమియం 1 lakh కదా. 1 lakhకి ఎక్స్ట్రా 75% కంపెనీ వాడు ప్రీమియం యాడ్ చేస్తున్నాడు, మనకి ప్రీమియం యాడ్ చేస్తున్నాడు. దాన్ని ఎలిజిబుల్ ప్రీమియం అని అంటాం, ఈపీ అని అంటాం. ఇక్కడ ఉంది కదా బేస్ ఈపీ 175 ఉంది కదా, అంటే బేస్ ఈపీ అంటే బేస్ ప్రీమియం 1 lakh పెట్టుకున్నాం కదా మనం. 1 lakhకి ఇది ఎక్స్ట్రా 175% ఇస్తున్నాడండి. 175% ఇక్కడ మనకు చూపిస్తున్నాడు కదా. లక్షకి 1,75,000 ఈపీ యాడ్ చేసి ఇస్తున్నాడు. ప్లస్ రైడర్ ఈపీస్ మనం రైడర్స్ కూడా పెట్టుకున్నాం కదా. ఈ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్కి దాదాపు 14,000 ఈపీ ప్రీమియం పడింది, 14,000 ప్రీమియం పడింది. ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కి ఒక దాదాపు 1,000 రూపాయలు పడింది ప్రీమియం. ప్లస్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి దాదాపు 600 రూపాయలు పడింది కదా. ఈ ప్రీమియమ్స్ అనేటివి రైడర్ ప్రీమియమ్స్ అని అంటాం. ఈ రైడర్ ప్రీమియమ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, రైడర్ ఈపీ 175%, అదొక 28,130 అవుతుంది. సో ఓవరాల్గా టోటల్గా మనకు 2,03,130 రూపాయల ఈపీ అవుతుందండి. మీకు అర్థమవుతుంది కదా, 2,03,130 రూపాయల ఈపీ అవుతుంది అన్నట్టు. జస్ట్ ఒక 35 years అనే ఈ రమేష్ అనే ఈ పర్సన్కి ఒక బేస్ ప్రీమియం 1 lakh పెట్టి కనుక మనం ఇవ్వగలిగితే ఈజీగా మనం ఈ ఒక్క ప్లాన్తోనే, ఈ ఒక్క పాలసీతోనే మనము ఏమవుతున్నాము, లైఫ్ ప్లానర్ అవుతున్నాం అనమాట. లైఫ్ ప్లానర్ అయితే మీకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో అన్నీ చెప్పాను కదండి. జస్ట్ 1 lakh బేస్ ప్రీమియం పెట్టి ఈ రైడర్స్ యాడ్ చేస్తే ఈజీగా మీకు 2,03,130 రూపాయల ఈపీ యాడ్ అవుతుంది. ఈ ఈపీ యాడ్ అవ్వడం వల్ల మనం ఇమీడియట్గా మనం ఎల్పీ అయిపోతాం. సో ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే, అంత లక్ష ఎవరు కట్టలేరేమో కదా బ్రదర్ అని అనుకుంటే, ఆ లక్షని డివైడ్ చేద్దాం. ఒక ఇద్దరు కట్టారు అనుకో, 1 లక్షని, అంటే బేస్ ప్రీమియం కింద 50,000 ఇద్దరు కట్టారు. రైడర్స్ యాడ్ చేస్తే ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చిందంటే ఒక పర్సన్ 60,000 కనుక కడితే 60 ఎంత అవుతుంది, మనకు దాదాపుగా 1,20,000 అవుతుంది. 1,20,000కి దాదాపుగా 2 lakhs ఈపీ అనేది దాటిపోతాం మనం. ఈ 2 lakhs ఈపీ దాటిపోతే ఈ 2 పాలసీల ద్వారా ఈజీగా మనం ఎల్పీ అయిపోతాం.
ఈజీగా ఎల్పీ అయిపోతాం. నేను బేస్ ప్రీమియంని 36,000 పెట్టి చూపించాను కదా, ఆ రైడర్స్ అన్నీ యాడ్ చేసింది కదా, ఆ 45,000 ఒక ముగ్గురు కనుక పే చేసిండ్రు, ఒక 3 పాలసీలు ఇచ్చామంటే ఈజీగా మనం ఎల్పీ అయిపోతామండి. ఈ ప్లాన్లో ఉన్నంత ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం వేరే ఏ ప్లాన్స్లో ఇవ్వడు. ఈ ప్లాన్లో దాదాపుగా 175% ఈపీ ఇస్తున్నాడు. ఇది హయ్యెస్ట్ ఈపీ ఇచ్చే ప్లాన్. ఏంటిది? స్మార్ట్ ఇన్కమ్ ప్లస్. ఇది కనుక మనం ఇస్తే ఈజీగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ అన్నీ కూడా క్వాలిఫై అవ్వచ్చండి. సో ఫస్ట్ మనం ఎల్పీ అవ్వాలంటే మొట్టమొదటిగా ఈ ప్లాన్ మనం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్లాన్ ఇవ్వచ్చండి. జస్ట్ మన టార్గెట్ ఏంటి, మన గోల్ ఏంటి, ఈపీ 2 lakhs ఈపీ చేయాలి, మన లైఫ్ ప్లానర్ అయిపోవాలి. లైఫ్ ప్లానర్ అయితే బెనిఫిట్స్ అన్నీ అందరికీ గుర్తున్నాయి కదా, మళ్ళీ ఒకసారి మీకు గుర్తుకు లేకపోతే వీడియో రివిజన్ చేసి చూసుకోండి. సో మనందరి టార్గెట్, మనందరి గోల్ ఏంటంటే ఇమీడియట్గా మనం ఎల్పీ అయిపోవాలి, లైఫ్ ప్లానర్ అయిపోవాలి. సో ఇది టార్గెట్ పెట్టుకొని అందరూ పని చేయండి. అందరికీ మనీ అవసరం ఉంటుంది కదా, మన ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్గా ఏదో ఒక సఫరింగ్స్ అనేది మనము ఇబ్బందులు పడుతూనే ఉంటాం. మన ఫినాన్షియల్ సఫరింగ్స్ అన్నింటికి చెక్మేట్ ఏదైతే ఉంది అని అంటే మనము టాటాలో అడ్వైజర్గా జాయిన్ అవ్వడమే. మనము ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోవచ్చు అండి, బిలీవ్ మీ. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేసి మిమ్మల్ని నేను గైడ్ చేయడానికి 100% మేము ముందు ఉంటాను. మీరు ప్రాస్పెక్ట్స్ ఈ పలానా పర్సన్స్ ఉన్నారు, ఈయనకి ఏ ప్లాన్ ఇవ్వచ్చు, మనం ఏంటి అని జస్ట్ ఈవెన్ అన్న సజెషన్ అడిగినా నేను 100% వాళ్ళకి సూటబుల్ ఏ ప్లాన్ అయితే సూటబుల్ అవుతుందో అది బెస్ట్ ప్లాన్ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కస్టమర్కి, ఈ విధంగా మనము పాలసీలు అనేది లాగిన్ చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా ఎల్పీ అవ్వాలన్న దిశగా కొంచెం మీ టైమ్స్, మీ ఎఫర్ట్స్ పెట్టి ఫ్రెండ్స్ని, స్నేహితులను అందరినీ కలవడం, స్టేటస్లు పెట్టుకోవడం ఇవన్నీ చేయండి. జస్ట్ మనకు ఈ మంత్ వరకు మాత్రమే 2 lakhs ఈపీ చేసి ఎల్పీ అవుతుంది. అది నెక్స్ట్ మంత్, ఈ మంత్ కనుక గడిచిపోయి నెక్స్ట్ మంత్కి మనం వెళ్ళినాము అని అంటే నెక్స్ట్ మంత్లో మనకు 3 lakh ఈపీ చేయాలి. అంటే 1 lakh ఇంకా టార్గెట్ అనేది పెరుగుతుంది. అంటే తక్కువ టార్గెట్ ఉన్నప్పుడే మనం ఈజీగా ఎల్పీ అయిపోయి మంచి ఇన్కమ్ సంపాదించుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.